హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు మేమందరం అక్క బావ పిల్లలు అందరం కలిసి ఎక్కడికి వెళ్ళబోతున్నామో మీరే చూసేయండి. ఇప్పుడైతే అందరం కారులో అయితే కూర్చున్నాము. జర్నీ అయితే స్టార్ట్ అయింది. అలా ఆడుతూ పాడుతూ పాటలు ఎంటర్టైన్మెంట్తో జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఫైనల్గా చూసేయండి, వెనకైతే మోక్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఇక్కడైతే మేము ఉన్నప్పుడు రోజు స్కూల్కి వెళ్ళడం అదే వాడికి టైం దొరకదు. సో ఇంటికి వెళ్ళాక అంటే తొరూరు వరంగల్కి వెళ్ళాకైతే ఇలా ఎంజాయ్ చేస్తాడు. దారి మధ్యలోని మా బావ చూడండి వైన్ షాప్కి అయితే వెళ్ళాడు. వైన్ షాప్కి వెళ్ళి ఏం తీసుకున్నాడో తెలియదు నాకు కూడా, బట్ వైన్ షాప్కి అయితే వెళ్ళాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక వచ్చేసామండి ప్లాట్ఫామ్ రెస్టారెంట్కి. తప్పకుండా విజిట్ కానీ, వరంగల్లో ఉంది, చాలా బాగుంటుంది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇలా నడుచుకుంటూ అయితే లిఫ్ట్ అయితే ఎక్కేసాము. లిఫ్ట్ ఎక్కేసాక చూడండి అందరు వెయిటింగ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం వెళ్తాం ఎలా ఉంటుంది. మేము ఫస్ట్ టైం, అక్క బావ అయితే సెకండ్ టైం, వాళ్ళు ఫస్ట్ వెళ్ళి వచ్చేసారు. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ప్లాట్ఫామ్ రెస్టారెంట్ అయితే. అలా పిల్లలు కాసేపు ఫొటోస్ అవి క్లిక్ చేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. లోపలికి వచ్చేసాము. చూడండి, ఇదే మన ప్లాట్ఫామ్ వరంగల్ విశాఖపట్నం ప్లాట్ఫామ్ స్టేషన్. సో ఇప్పుడైతే మీ అందరం ట్రైన్ కోసం వెయిటింగ్. అంటే మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అది ట్రైన్లో వచ్చి మనకి ఇస్తుంది, మీ అందరికీ తెలిసే, బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇప్పుడైతే ట్రైన్ నుంచి ట్రైన్ వచ్చి మనకైతే ఇచ్చిపోతుంది ఫుడ్. మీ అందరం చాలా వెయిటింగ్ చేస్తున్నాము. ట్రైన్ పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎప్పుడు ట్రైన్ వస్తుంది కాసేపు అలా జోక్స్ అవి వేసుకున్నాం. మా బావ చాలా జోక్స్ అయితే వేస్తున్నాడు. ఆయన మాటలు మీరు తట్టుకోలేరని మీకు వినిపించలేకపోతున్నా. సో చూడండి, ఆ ట్రైన్ వచ్చేలోపు ఏదో ఒకటి కడుపులో వేసుకుంటా మన పెరుగు అయితే తాగేస్తున్నాడు. గ్రీన్ సిగ్నల్ వస్తుందంటే ట్రైన్ వస్తుందని అర్థం. చూసేయండి, ట్రైన్ వస్తుంది. విశాఖపట్నం ఎస్కాఫ్ వచ్చేసింది మన ట్రైన్. లాలీపాప్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే సెకండ్ డిష్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. ట్రైన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంతలోపు సెకండ్ డిష్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము. అందరం ఇవైతే తినేసి పిల్లల కోసమే స్పెషల్ ఇవైతే ఆర్డర్ చేసాము. ఇక్కడ జస్ట్ ఇదంతా కొత్తగా ఉంది, బట్ వచ్చేసిందండి మన బిర్యానీ. ఓ మై గాడ్, బిర్యానీ కింద పడిపోయింది. చిన్నపాటి యాక్సిడెంట్ అయితే జరిగిపోయింది. ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా అయిపోయింది, బిర్యానీ కింద పడిపోయింది. అక్కడి నుంచి బిర్యానీ తినేసి అది కింద పడిపోయాక మళ్ళీ వీడియో తీయాలనిపించలేదు.